రామ్ గోపాల్ వర్మ ఇండియన్ సినిమాకు పాత్ బ్రేకింగ్ ఈ పేరు. ఓ ఫిల్మ్ మేకర్ గా వర్మ లాంటి పర్సన్ ను ఇండియన్ సినిమా అంతకు ముందు చూడలేదు. ఇకపై చూస్తుందన్న నమ్మకమూ లేదు. ఆరంభంలో అద్భుతమైన టాలెంటెడ్ అనిపించుకొని ప్రస్తుతం ఆ వర్మేనా ఇతను అని ఆశ్చర్యపోయేలా రొడ్డ కొట్టుడు సినిమాలు చేస్తున్నాడు. కాంట్రవర్సీలో కింగ్ అనిపించుకొని నోటికేదొస్తే అది మాట్లాడుతూ ఏ విషయంపై అయినా తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేయడంలో వర్మను మించిన వారు లేరు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు. రామ్ గోపాల్ వర్మది సినిమా ఫ్యామిలీనే. వర్మ ఫాదర్ పేరు కృష్ణంరాజు. అప్పట్లో సౌండ్ రికార్డిస్ట్. వర్మ విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్నాడు. అయితే తను ఫిల్మ్ టెక్నీషియన్ కావాలనేది యాంబినేషన్. దానికి ఇంకా టైం ఉంది అనుకున్నప్పుడు హైదరాబాద్ లోని వీడియో పార్లర్ పెట్టాడు. చాలా టాక్టికల్ గా అన్నపూర్ణ వారి సంస్థకు దగ్గరయ్యాడు. యార్లగడ్డ సురేంద్రతో స్నేహం రావు గారిల్లికి అసిస్టెంట్ డైరెక్టర్ ని చేసింది. అసిస్టెంట్ గా ఎక్కువ కాలం లేకున్నా అతి తక్కువ టైంలోనే తెలుగు సినిమా గతిని మార్చిన శివ సినిమాకు దర్శకుడయ్యాడు. రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సంచలనమే. తెలుగు సినిమా కన్నా కాస్త ముందున్నవాడు వర్మ. అదే అతని విజయం, అదే అతని వైఫల్యం. తెలుగు సినిమా కీర్తి పతాకను బాలీవుడ్ లోనూ సగర్వంగా ఎగరేసిన చరిత్ర వర్మది. వర్మ తెలుగు సినిమాకు ఓ కిక్కు, తెలుగు ప్రేక్షకులకు దొరికిన లక్కు. ఎంత డిజాస్టర్ సినిమా తీసినా ఇప్పటికీ అతనిపై అభిమానం తగ్గని ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అది వర్మ అదృష్టం కూడా. తెలుగనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీ గురించి మాట్లాడుకున్నప్పుడు అది శివ ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. ఈ సినిమా తర్వాత ఎంతమంది దర్శకులు కావాలని అనుకున్నారో లెక్కే లేదు. శిష్యరికం చేసిన వారికంటే ఏకలవ్య శిష్యుల సంఖ్య లెక్కలేనిది. అప్పటి నుంచి దాదాపు దశాబ్దం పాటు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఏం చూపించినా ఓ సంచలనమే అయింది. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాస్ అంటూ ఒక మూసలో ఉన్న బాలీవుడ్ కు గ్యాంగ్స్టర్ సినిమాలను పరిచయం చేసింది వర్మే. సత్య కంపెనీ అంటూ అతను సృష్టించిన సంచలనాలకు బాలీవుడ్ సైతం తన పందా మార్చుకొని వర్మ రూట్ లోకి రాక తప్పలేదు. సినిమాను విపరీతంగా ప్రేమించిన దర్శకుడు వర్మ. ఇండస్ట్రీలో సాధారణంగా ఉండే లొంగుబాటు తత్వం వర్మలో కనిపించదు. అందుకే తను స్టార్ సినిమాలకు దూరంగా ఉంటాడు. అది కేవలం తెలుగులోనే. బాలీవుడ్ లో అమితాబ్, సంజయ్ దత్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్ వరకు అందరితోనూ వర్క్ చేశాడు. తెలుగులో చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందోసారి వర్మకు. అయితే కేవలం తన కారణంగానే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తీపి గుర్తిగా ఓ పాట మాత్రం మిగిలిపోయింది. శివ సినిమా అన్డివైడెడ్ టాక్ తో రికార్డులు బ్రేక్ చేసేసింది. వర్మ ఓ భారీ యాక్షన్ సినిమా అద్భుతంగా తీస్తాడని జనం అపార్థం చేసుకున్నారు. వర్మ అంటే ఏమిటో శివ చూసిన ప్రేక్షకులకు చాలా మందికి అర్థం కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో తన నెక్స్ట్ వెంచర్ క్షణం క్షణం వెంకటేష్, శ్రీదేవులతో ప్రారంభించి విడుదల చేశాడు. శివ రేంజ్ లో లేదనేశారు జనం. ఎందుకు ఉండాలని వర్మ ప్రశ్న. ప్రతి సినిమా ఒక్కలాగే ఉండాల్సిన అవసరం లేదు అనేశాడు. వర్మ ఎప్పుడు చెప్పినట్టుగా తను రెగ్యులర్ గా ఒకే తరహా సినిమాలతో ఇబ్బంది పడలేదు ఎప్పుడు. పైగా తనకు నచ్చిన సినిమాలనే ప్రేక్షకులకు చూపించాలి అనుకున్నారు. అందులో శివ తర్వాత ఆ స్థాయి కంటే ఎక్కువగా ఆశించిన ప్రేక్షకులను రాత్రి, అంతం, ద్రోహి, గోవిందా గోవిందా అంటూ తెగ ఇబ్బంది పెట్టాడు. బట్ మళ్ళీ గాయం సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. విశేషం ఏంటంటే రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సినిమాలే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. శివ తర్వాత వరుస ఫ్లాపులు చూశాడు వర్మ. అదే టైంలో గాయం చిత్రానికి సహ నిర్మాత అయిన మణిరత్నంతో కలిసి నిర్మాణ భాగస్వామిగా దొంగ దొంగ అనే సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. తర్వాత బాలీవుడ్ ను మరోసారి రంగీలతో షేక్ చేశాడు. ఊర్మిళను ఓవర్ నెట్ స్టార్ హీరోయిన్ చేశాడు. అటుపై సత్య సినిమాతో బాలీవుడ్ పందానే మార్చేశాడు. సాధారణమైన నటులతో అసాధారణమైన విజయం సాధించింది సత్య. సత్యతో బాలీవుడ్ మేకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. రామ్ గోపాల్ వర్మ సాధారణ జనం ఆలోచించే దానికి భిన్నంగా ఆలోచిస్తాడు. అంతకన్నా విభిన్నమైన టేస్ట్ తనదే. తీసేది కమర్షియల్ సినిమానే అయినా అది రియలిస్టిక్ గా ఉండాలనేది వర్మ సిద్ధాంతం. ఆ తీరి బలంగా ఉండడం వల్లే తన సినిమాలు డిఫరెంట్ జానర్ లో నడుస్తాయి. రియలిస్టిక్ గా అనిపిస్తూనే కొత్త విషయాలు అర్థం చేయించడం వర్మ స్టైల్. రెగ్యులర్ గా దయ్యాలు, మాఫియాల చుట్టూ తిరిగే వర్మలో బోల్డ్ హ్యూమర్ సెన్స్ ఉంది. మనీ మనీ మనీ, అనగనగా ఒక రోజు లాంటి సినిమాల్లో కనిపించే కామెడీ అంతా వర్మ సృష్టే. వర్మ హిట్ ను నిలబెట్టుకోవాలి, ఫ్లాప్ ను రిపీట్ కాకుండా చూసుకోవాలి అని ఆలోచించే టైప్ కాదని చాలా త్వరగానే అర్థమైంది అందరికీ. కానీ అతని క్యాపబిలిటీ వల్ల ఏ సినిమా కూడా కమర్షియల్ గా లాస్ అనిపించుకోలేదు. తను నిర్మాతగా కొన్ని సినిమాలు చేశాడు. మరికొన్ని సినిమాలతో తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేశాడు. బట్ సత్య తర్వాత కొన్ని
వెరీ యావరేజ్ సినిమాలతో మళ్లీ ఇబ్బంది పెట్టాడు. వరుస ఫ్లాప్ల తర్వాత మరోసారి తన స్క్రిప్ట్ల పొదు నుంచి గ్యాంగ్స్టర్ స్టోరీస్ ను తీశాడు. కంపెనీ, డి, సర్కార్ అంటూ మరోసారి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇవన్నీ గ్యాంగ్స్టర్ తరహా కథలే అయినా వేటికవే ప్రత్యేకంగా నిలవడానికి కారణం వర్మ టేకింగ్. మేకింగ్ పై వర్మకు ఉన్న కమాండ్ మరో దర్శకుడిలో కనిపించదు. అతనికే సొంతమైన ప్రతిభ అది. అయితే ఇలాంటి సినిమాలన్నీ వర్మ హాలీవుడ్ గాడ్ ఫాదర్ నుంచే ఇన్స్పైర్ అయ్యే తీశాడు. వర్మ ఒక రకంగా గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని ఆచరిస్తాడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే సినిమా తీయడం వరకే తనకు అధికారం కలదు, కానీ దాని విజయం మీద లేదు. వర్మ తీసిన ప్రతి సినిమా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. తనకు అనిపించింది తీస్తాడు. ఈ విషయంలో మొహమాట పడడు. తీసిన తర్వాత జనం చూస్తే వాళ్ళ అదృష్టం అనుకుంటాడు, చూడకపోతే వాళ్ళ కర్మ అని తిట్టుకోడు. అందుకే అప్పల్ రాజు, దొంగల ముఠా లాంటి సినిమాలు తీయగలిగాడు. తనకు నచ్చని దాన్ని, తనకు ఇబ్బంది కలిగించిన అంశాన్ని బలంగా ఎదుటివారికి అర్థం చేయించడం కూడా వర్మకి బాగా తెలుసు. వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతను వర్మ చర్చించినంత విపులంగానూ బలంగానూ చర్చకు పెట్టిన వాళ్ళు తక్కువే. రక్త చరిత్ర, ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తీసిన చిత్రం ఇవన్నీ వర్మలోని ఆలోచన రూపాన్ని చూపిస్తాయి. వర్మతో ఆర్గ్యూ చేయాలన్నా కొంచెం కష్టమే. వాదనలో తనని గెలవడం అంత ఈజీ కాదు. కారణం తను ప్రిపేర్ అవుతాడు. మాఫియానే కాదు, ఉగ్రవాదపు ఆలోచనలను విశ్లేషించి సినిమాలు తీసి సక్సెస్ కొట్టారు వర్మ. ముంబై దాడుల్లో పాల్గొన్న వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనే కోణంలో స్క్రిప్ట్ సాగుతుంది. జనరల్ గా ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారి వైపు నుంచి సినిమా ఓ వైపైనా ప్రభుత్వ వాదన ప్రకారం ముగియాలి. అయితే వర్మ సినిమా రివర్స్ లో నడుస్తుంది. కథనానికి సంబంధించి ఇది ఓ ప్రక్రియ. కళ్లకు కనపడేవన్నీ వాస్తవాలు కాకపోవచ్చు అనే కోణంలో కొంత స్వతంత్రించిన వర్మ సినిమా మాత్రం జనాలకు నచ్చింది. గత కొంతకాలంగా వర్మ తీస్తున్న సినిమాల గురించి అసలు మాట్లాడకపోవడమే మంచిది. ఈ సినిమా ఇలా ఎందుకు తీశావు అంటేనే నా ఇష్టం అంటాడు. ఆ సినిమా ఎందుకు హిట్ అయింది అంటే నాకేం తెలుసు అంటాడు. వాదనలో వర్మతో నెగ్గలేరు. అందుకు కారణం అతను గొప్ప చదువరి, సామాజిక అవగాహన పుష్కలంగా ఉన్నవాడు కావడమే. కానీ ఒక్కొక్కసారి ఎందుకో ఇంటెలిజెంట్ ఫూల్ లా కనిపిస్తాడు. అయినా వర్మ అందరికీ నచ్చుతాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ తన సినిమాలతో ఎంతో మంది యువ దర్శకులను ప్రభావితం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన కృష్ణవంశీ, గుణశేఖర్, తేజ, పూరి జగన్నాథ్ వంటి వారు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులుగా ప్రూవ్ చేసుకున్నారు. వీళ్లే కాకుండా బాలీవుడ్ లోనూ ఎంతో మంది దర్శకులు వర్మ స్కూల్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నదే మ్యావరిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫార్ములా. ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచించాలన్నదే వర్మ నమ్మిన సిద్ధాంతం. అదే ఆయనను వివాదాల వర్మగా మార్చింది. అయితే ఇప్పుడైతే రామ్ గోపాల్ వర్మ అంటే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. కానీ ఒకప్పుడు వర్మ సినిమా ఎప్పుడు వస్తుందా, అందులో రాము ఎలాంటి టెక్నిక్ ఉపయోగించాడు, కథను ఏ తీరున నడిపాడు అన్న అంశాల కోసం సినీ అభిమానులు ఆత్రంగా ఎదురు చూసేవారు. ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే అలాగే ఆసక్తిగా ఎదురు చూసే అభిమానులకు కొదవే లేదు. కొన్నేళ్లుగా వర్మ సినిమాల ఎంపిక తీరు చూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మళ్ళీ రామ్ గోపాల్ వర్మకు పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ ఈ సంచలన దర్శకుడికి బర్త్డే విషెస్ చెబుతోంది తెలుగు 70mm.